దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు దేని కొరకు ప్రత్యక్షమైండు, దేని కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిందంటే ఒకే ఒక పర్పస్, ఒకే ఒక పని. యేసు ప్రభు ఇక్కడికి వచ్చిన, నీ జీవితంలోకి వచ్చిన ఒకటే పని ఏంటిదంటే అపవాది యొక్క క్రియలని నాశనం చేయడానికి. హల్లెలూయా. ఎవరి యొక్క క్రియలని నాశనం చేయడానికి? చెప్పండి, ఎవరి క్రియలని? అపవాది ఏ క్రియలు నీలో కనిపిస్తున్నా దేవుని కుమారుడు ఎందుకు వచ్చిందంటే రెగ్యులర్ గా మీరు చెప్పండి, అపవాది క్రియలను నాశనం చేయడానికే యేసుక్రీస్తు నాలో ప్రత్యక్షమైండు. మీరు రెగ్యులర్ గా చెప్పండి, ఏమని చెప్పాలి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు నాలోకి వచ్చింది. దేనికి వచ్చింది? దేవుడు